రావట్లేదేంటి అమ్మాయి? ఆర్డర్ సార్. ఓ ప్లేట్ బూందీ, ఓ ప్లేట్ మైసూర్ పాకు పడుగుచి. అవి ఇక్కడ దొరకవు సార్. పోనీ స్వీటు హాటు ఏమన్నా? స్వీటు హాటా? అంటే నాకు పెళ్లి చూపులు అనమాట. పెళ్లి చూపులు అంటే స్వీటు హాట్ ఉన్న ట్రెడిషన్ కదా. వెళ్ళి పడుకోవచ్చు. మీరు సూపర్ సార్, మీకేం కావాలో నాకు అర్థమైంది. వెనక్కి తిరగకుండా వెళ్ళి అట్టుకోవచ్చే. సరే సార్, పట్టుకొస్తాను. ఇంకా ఈ అమ్మాయి రావట్లేదేంటి? డాడీ నాన్న నేను వచ్చాను, అమ్మాయి ఇంకా రాలేదు, అమ్మాయి కోసం వెయిటింగ్. నీ ఆత్రం ఆపుగా అమ్మాయి వస్తుంటది. ఒరే ముందు చెప్తున్నాను, ఆ అమ్మాయితో బాగా మాట్లాడిన తర్వాతే ఓకే చేయి. నీ ఆత్రంతో ముందే ఓకే చేసే. చాలా బెస్ట్. అయినా నా అలాంటి వాడికి అమ్మాయి దొరకడం ఎక్కువ అంటే ఆలోచించాలంట. అయినా అమ్మాయి నాకు ఎప్పుడు ఓకేనా, ఇదంతా జస్ట్ ఫార్మాలిటీ కోసం. అయినా అమ్మాయి ఏం చెప్పినా సరే నువ్వు చెప్పే ప్రసక్తి లేదు. నువ్వు అర్జెంటుగా ఫోన్ పెట్టేవా, నాకు ఒక రకమైన డిప్రెషన్ వచ్చేస్తుంది. పెట్టి 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 బాబోయ్. హాయ్ అండి, కూర్చోండి. ఏం జరిగినా సరే ఇలాంటి అమ్మాయిని మాత్రం అస్సలు వదులుకోకూడదు. సారీ, కొంచెం లేట్ అయింది. అయ్యో పర్లేదండి, నేనే కకృతిపడి కొంచెం త్వరగా వచ్చేసాను. సారీ అండి. ఇట్స్ ఓకే. మీలాగా ఓపెన్గా మాట్లాడే అబ్బాయిలంటే నాకు చాలా ఇష్టం. ఆవు, ఇదేదో మనకు వర్కౌట్ ఎలా ఉంది. ఎలాగైనా సరిపెట్టేలే. మీరు ఈ పెళ్ళి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు? కాపురం చేయడానికి. ఐ మీన్ జీవితాంతో ఒకే అమ్మాయితో లైఫ్ షేర్ చేసుకుని తోడుగా నీడగా చలికాలంలో వేడిగా గడపాలనేది నా కోరికండి. హౌ స్వీట్ ఆఫ్ యూ. సెట్ ఎలా ఉందంటే దా పెట్టి. సార్ మీరు అడిగినట్టుగానే స్వీట్గా చాక్లెట్ తీసుకొచ్చాను సార్. హాటుగా బేల్పూరి తెచ్చాను సార్. గుడ్ బాయ్, ఎర్రగొడేసు సూపర్. థ్యాంక్ యూ సార్. అలాగే కొంచెం పెద్ద మనసు చేసుకుని మా ఇద్దరికి ఫ్రీ స్పేస్ ఇచ్చేసావు అనుకో, చాలా బాగుంటుంది అనమాట. సార్ అది మెనూలో లేదు సార్. రే ఓకే సార్, అర్థమైంది. క్యారీ. మీరు చెప్పండి. ఏం చెప్పాలి? అదే అండి, మీకు ఎలాంటి అబ్బాయి అంటే ఇష్టమని. ఎలా అంటే చూడటానికి యావరేజ్గా, ఇన్అట్రాక్టివ్గా, కొంచెం పేవర్స్లా మీలాగా ఉండే అబ్బాయిలంటే నాకు చాలా ఇష్టం. తిడుతుందా పొగుడుతుందా? అయితే పడిపోయింది. ఏమందంటో వెంటనే పాయింట్కి వచ్చేద్దాం. నాకు మీరు బాగా నచ్చారండి. నేను కూడా మీకు నచ్చితే మా ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాను, పెళ్లి సంబంధాలు మాడేమంటాను. నా గురించి ఏం అడగరా? అవసరం లేదండి, ఏ ఉన్నా సరే పెళ్లి తర్వాత చూసుకుందాం. మా కంపెనీ వాళ్ళు ఫ్రీగా హనీమూన్కి టికెట్లు కూడా ఇస్తారు. ఖర్చు లేకుండా ప్యారిస్ చూడొచ్చు. అటు చూడండి. ఓకే, నాకు ఓకే, కానీ నా గురించి మీకు విషయం చెప్పాలి. అది చెప్పాక కూడా మీకు ఓకే అంటే నాకు ఓకే. ఎవరిలో లవ్ చేస్తున్నారా? లేదు. పాస్ట్లో ఏమన్నా బ్రేకప్లు, ప్యాచప్లు, టైఅప్లు, కాంపిటీస్ కొలాబరేషన్లు? చీచి, అవేం లేవు. మీరు ఏమన్నా సోషల్ మీడియా ఫెమినిస్టా? అస్సలు కాదు. అలా అయితే మీకు నో చెప్పే ప్రసక్తే లేదండి. మీరు నాకు బాగా నచ్చారు. మన లైఫ్ చాలా రొమాంటిక్గా ఉంటుంది. ట్రస్ట్ మీ. అదే అండి ప్రాబ్లం. నాకు అర్థం కాలేదు సార్. ఐ హ్యావ్ జీనోఫోబియా. అంటే నాకు రొమాన్స్, సెక్స్ అంటే భయం. ఎవరైనా అబ్బాయి నా చేయి పట్టుకుంటే నాకు ఊపిరి అన్నట్టు అనిపిస్తుంది. ఆస్మా అటాక్ వస్తుంది. వెంటనే ఫిట్స్ వచ్చినట్టు అయిపోతాను. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. దగ్గర అవుతున్న అబ్బాయి నెత్తి పగలు కొట్టాలనిపిస్తుంది. నార్మల్ అవడానికి మినిమం 1 hour పడుతుంది. ఓకే అండి. అబ్బాయిలు నా దగ్గరకు వస్తేనే ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఊపిరి అన్నట్టు అయిపోతాను. కానీ నేను మీకు మొగుడిని అవుతానేమో కదండి. కానీ మీరు మగాడే కదా. కదా? అంటే మన సెక్షువల్ లైఫ్లో లైఫే ఉండదా? అదొక్కటే ఉండదు. కానీ మనం ఎంచక్గా 2 feet డిస్టెన్స్ నుంచి ప్రేమించుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు. చాలా మంది అనాథ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళలో ఒకరిని తెచ్చుకొని మన ప్రేమకి ప్రతిరూపంగా చూసుకోవచ్చు.
వాడిని బాగా పెంచి చదివించి అబ్రాడ్ పంపించి శివాజీ సినిమాలో ఇంకా రజనీకాంత్ ఆపండి. ఏ మీకు శివాజీ సినిమాలో అసలు నాకు ఈ రజనీకాంత్ పెళ్ళే నచ్చడా? నచ్చలేదు. ఇందాకే కదా నచ్చానన్నారు. నచ్చారండి, కానీ కాపురం చేయకపోతే కష్టం కదా. మీరే కదా తోడుగా నీడిగా ఉంటానన్నారు. తోడుగా నీడగా ఉంటానన్నానండి, అంతే తప్ప 2 అడుగులు దూరంగా ఉంటానలేదు. అంటే నేను మీకు నచ్చలేదా? సినిమా చూసే అదృష్టం లేనప్పుడు సినిమా పోస్టర్ నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? అయినా ఇలాంటి ఫోబియా కూడా ఉంటుందా? నాకుందిగా. కరెక్టే కదా, ఉంది కదా. ఇంకోసారి ఆలోచించండి, నాకు మీరు బాగా నచ్చారు. సారీ అంజలి గారు, నా ఫస్ట్ నైట్ రోజు మంచం ఎరగొట్టాలని కలలు కన్నాను, కానీ మీరు చెయ్యేస్తేనే కాళ్ళు ఎరగొడతానంటున్నారు. పెళ్లి కోసం కక్కుర్తిపడి కాళ్ళు ఎరగొట్టుకోలేం కదా. ఉంటానండి, బతికిపోయిన మోహన్ మీకు మోహన్ దండం పెడతాను, నన్ను వదిలేండి. అప్పుడు వాడు మొహం చూడాలి. ఇంకా లైఫ్లో ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఏడు మొహం పెట్టుకుని వెళ్ళిపోయాడు. వచ్చిన అబ్బాయిలందరినీ ఇలా భయపెట్టుకుంటూ పోతుంటే మీ అమ్మ ఏమనట్లేదా? ఆగవే ఆగు ఆగు ఆగమన్నానా? ఈరోజు అయిపోయావే నువ్వు నా చేతిలో చెప్తున్నా. అసలు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయితో ఎవరైనా అలా చెప్తారా? ఆగమన్నానా? ఇప్పుడు దానిపై ఆపి చెప్పమంటావా? ఈరోజు చస్తావే నా చేతిలో. ఆగు. మేజన్ కొడితే కేసు అవుతుంది. మీ పెద్దనాన్న ఎలాగూ లాయరు, ఆయన చూసుకుంటారులే. అంటే నన్ను కొట్టి కోర్టుకు వెళ్ళిపోవడానికి కొట్టి సడైపోయావా? చంపి జైలుకి వెళ్తే ఇంకా బెటర్. ఆగవే. అమ్మనా మమ్మీ, ఎంతకు తెగించావే? దగ్గర రావే. దేవుడా. ఎందుకే ఎప్పుడు నా మాట వినవు? నీ మాటనే కదా పెళ్లి చూపులకు వెళ్తాను. నాటకాలు ఆడకు. ఇలా వచ్చిన ప్రతి అబ్బాయిని పంపించేస్తే రేపు నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఎవరు దొరకరే. పిచ్చి మమ్మీ, అబ్బాయిలు కరువులో ఉన్నంతకాలం అమ్మాయిలకి పెళ్లికి లోటే ఉంది చెప్పు. అబ్బా మమ్మీ, పిచ్చి పిచ్చి మాటలన్నీ నేర్చుకుంటున్నావు. ఆ రీతితో సావాసం చేసే ఇలా తయారయ్యావు. ఇది మరీ బాగుందే. నేనేదో చెడగొడుతున్నా అని మీ అమ్మ అనుకుంటుంది. అంటే ఏంటి, నేను నేను చెడగొడుతున్నానా? ఛీ, అలా అనలేదే. హ్మ్. అంటే మాత్రం నువ్వు ఊరుకుంటావా ఏంటి? ఏంటి? ఏం లేదు. పాప మీ మమ్మీని అంత ఇబ్బంది పెట్టడం ఎందుకే? పెళ్లి చేసుకోనని చెప్పేచ్చు కదా. అలా చెప్తే పెళ్ళెంత ముఖ్యమో రోజు నా క్లాసులు తీసుకుంటుంది. ఎందుకే నీకు పెళ్లిపైన అంత అసహ్యం? తెలియనట్టు అడుగుతావేంటే? మా మమ్మీ మ్యారేజ్ లైఫ్ చూసాక కూడా నేను పెళ్లి చేసుకుంటాను ఆవిడ ఎలా అనుకుంటుందో. అందరు మ్యారేజ్ లైఫ్ అలానే ఉండదని మీ అమ్మ నమ్మకం. నాకు నమ్మకం లేదు. ఈ కాలంలో పెళ్ళంటే ఒక డిపెండెన్సీ. అబ్బాయిల అవసరాల కోసం అమ్మాయిలు, అమ్మాయిల అవసరం కోసం అబ్బాయిలు. అవసరం తీరిపోయిన తర్వాత ఆ మ్యారేజ్ లైఫ్కి అర్థం లేకుండా పోతుంది. అంతే. దానికోసం పెళ్లి చేసుకోవడం అవసరం లేదని నా ఫీలింగ్. ఏంటి, ఇది ఇంకా మారదు అనుకుంటున్నావా? అనుకోని ఏం ఉపయోగమే. ఫైనలీ ఏమంటుంది మీ మమ్మీ? నేను మాత్రం ఆగేదే లేదే. నీకు పెళ్లి సంబంధాలు తెస్తూనే ఉంటా. నేను వాటిని చెడగొడుతూనే ఉంటా. ఎన్ని సంబంధాలు చెడగొడతావో అది చూస్తా. ఎన్ని సంబంధాలు తీసుకొస్తావో నేను చూస్తా. నెక్స్ట్ ఇయర్ లోపు నీకు పెళ్లి చేసి నీ ఇంటి పేరు మార్చకపోతే నా పేరు మార్చుకుంటా. నాకు తెలిసిన మంచి న్యూమరాలజిస్ట్ ఉన్నాడు, రిఫర్ చేస్తా. అలాగే ఒక మంచి వెడ్డింగ్ ప్లానర్ని చూడు. సీజన్ వస్తే దొరకరు. ఏ సీజన్ అయినా సరే నేను పెళ్ళే చేసుకోను. దిస్ ఇస్ మై ఫైనల్ డెసిషన్. అవునా? నువ్వే ఒక అబ్బాయిని ఓకే చేసి అతనితోనే మెడ వంచి తాళి కట్టించుకుంటావు. ఇట్స్ మై ఛాలెంజ్. మమ్మీ, ఇదేం ఇన్స్టాగ్రామ్ 100 days ఛాలెంజ్ కాదు. ఘోరంగా ఫెయిల్ అవుతావు. అవసరం నీకు ఇవన్నీ? హలో, నేను 10th ఫెయిల్ అవ్వలేదే. నీ పెళ్ళో లెక్క. ఇవి 10th పాస్ అవడం, నా పెళ్లి చేయడం రెండు ఒకటేనా? అస్సలు కాదు. ఈవిడ ఒక చిరంజీవి, ఆవిడ చేసింది ఒక ఛాలెంజ్. ఈ రోజుల్లో మమ్మీ ఓరక్షన్ చాలా ఎక్కువైపోయింది. ఈ టీవీ షోలు, డైలీ సీరియల్స్ అన్ని బ్యాన్ చేసేయాలి. అమ్మాయిలకి ఇష్టం లేకుండా పెళ్లి చూపులకి అరేంజ్ చేయకూడదని గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేయాలి. అవన్నీ చేసే బదులు ఆమె తెచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు కదే. స్వామి, నేను లేకపోతే అది ఒంటరిదైపోతుంది. దానికో తోడు చూద్దామంటే పెళ్ళే వద్దని మొండు పట్టి కూర్చుంది. దాని మనసు మార్చి ఒక అబ్బాయిని దాని లైఫ్లోకి తీసుకురా స్వామి. ఒకే ఒక అబ్బాయి, ప్లీజ్.
నువ్వే దిక్కు. భూకంపం భూకంపం. ఏరా ఎంత పొద్దుటే లేపుతున్నావు? తొందరగా లేచి రెడీ అవ్వు, అమ్మాయిని కలవడానికి వెళ్ళాలి. డేటింగా? అఫీషియల్ మీటింగ్. క్లయింటా? పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్. కొంప తీసి పెళ్లి చూపులా? కొంప తీయకుండానే పెళ్లి చూపులు. కొంపల ముంచే కార్యక్రమాల్లో అది కూడా ఒకటి. నోరు మూసుకుని రెడీ అవ్వు, వెళ్ళాలి. రే మావా, అప్పుడే పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా నీకు? ఇంకెప్పుడు చేసుకోవాలరా? రే మొన్నే కదరా జాబ్ వచ్చి 2 years కూడా అవ్వలేదు ఇంకానే. అయితే ఒరే నీకు అర్థం కావట్లేదు. పెళ్ళైతే టైంకి ఇంట్లో ఉండాలి. ఇప్పట్లో అర్ధరాత్రులు తిరగడానికి ఉండదు. కావాల్సినప్పుడు మందేయలేం. ఒరే మామ, మనం కనీసం గోవా కూడా చూడలేదురా. ఇలాంటప్పుడు అప్పుడే పెళ్ళి అనే బాధ్యతలు వేసుకుంటే కష్టం రా. ఏమైందిరా? దిగురా. ఎందుకురా? ఒక్కసారి దిగురా. రే, ఎంజాయ్ చేయడానికి పెళ్లి చేసుకోవడానికి అసలు సంబంధమే లేదు మావా. నేను నాకు నచ్చిన అమ్మాయితో కలిసి లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేద్దామని ఉన్నా. పెళ్ళికి ముందు అందరూ ఇలాగంటారు కానీ మన బ్యాచ్లో పెళ్ళైన వాళ్ళని చూస్తున్నాం కదా. పక్కనోడు ఇల్లు తగలబడిందని మనం ఇల్లు కట్టుకోవడం మానేస్తే ఎలా? ఇల్లు ఉంటేనేగా తెలిసేది. దయకు. రే అలా నీకు పెళ్లి చూపులు ఫస్ట్ ఏమో ఏం చేయాలో జాగ్రత్త చెప్తాను, జాగ్రత్తగా. నీకెన్ని పెళ్లి చూపులు అయ్యారా? 12. నాకు కదలే, మా పెదనాన్న అబ్బాయికి. ఆడు నన్ను తీసుకెళ్ళేవాడు. నువ్వెందుకు వెళ్ళావురా? ఏమోరా, ఆడికి పెళ్లి చూపులు కుదిరినప్పుడల్లా నన్ను రెడీ చేసి తీసుకెళ్తుండేవాడు. దిష్టి తగలకూడదనేమోలే. ఈ పంచులు నా మీద ఎత్తి వేసావు కానీ వచ్చే అమ్మాయి ముందేకు, దవడ సైడ్ అయిపోగలదు. అందుకేరా నిన్ను తీసుకొచ్చింది. దేనికి? దవడ సెట్ చేయడానికా? ఆహా, నీ దౌడ అడ్డం పెట్టడానికి. రే, మనకు నోట్లో మాట ఆగదు. పొరపాటున కొట్టడానికి వస్తే నువ్వు అడ్డంగా నిలబడతావని. నిలువుగా కూడా నిలబడినావు. అమ్మాయిల చేత తన్నులు తినే వంశం కాదు మాది. పెద్ద బొబ్బిల్ వంశం. మరి మూసుకొని పదా. మధ్యలో నన్నెందుకే తీసుకొచ్చావు? ఆ వచ్చేవాడు వాడి ఫ్రెండ్ ఏమన్నా తీసుకొస్తున్నాడంట. 2 ఎదవల ముందు నేను ఒక్కదాన్నే బలవడం ఎందుకు అని. చెడగొట్టే పెళ్లి చూపులకి నేను తోడు పెళ్లి కూతురునా? అలాగే అనుకో. అదిగో వస్తున్నట్టున్నారు. అంజలి, హా, హాయ్, దిస్ ఇస్ కృష్ణ. ఇదేంటి నేను చేయగలిచ్చాను? మై సెల్ఫ్ కిషోర్, వీడి ఫ్రెండ్ని. అన్ఫార్చునేట్లీ వీడికి ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ని. ఓ హలో అండి. మీ ఫ్రెండ్ పేరు చెప్పలేదు. పెళ్లి చూపులకు వచ్చింది తను, నేను కాదు. ఓ, పెళ్ళి పెద్దగా వచ్చారా? నేను కూడా అంతే. నిజానికి నేను లేకపోతే ఇటు ఎక్కడికి వెళ్ళడు. ఆఖరికి బాత్రూమ్కి వెళ్ళాలన్నా నన్నే లేపుతాడు. అంత ఇష్టం నేనంటే. అవసరమా రావన్నీ? పరువు తీద్దామని ఫిక్స్ అయ్యావు కదరా? మావా, నీ గురించి నేను కాకపోతే ఇంకెవరు చెప్తారా?
మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? బెస్ట్ ఫ్రెండ్స్ కాదు, బ్లడ్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు క్రికెట్ బ్యాట్ ఇవ్వలేదని నా ముక్కట్టు కొరికేహాడు. రే బ్లడీ మ్యాన్ ఈటర్. అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా? నోర్మీరా, మన ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళకి తెలియొద్దండి. మీకు విషయం చెప్పనా? చిన్నప్పటి నుంచి ఇడి కోపం వచ్చినా, బాధ వచ్చినా, ఆఖరికి ఫీలింగ్స్ వచ్చినా నా దగ్గరికి వచ్చేవాడు. అరే అంటే అప్పట్లో మా ఇంట్లో సీడీలు ఉండి వాటి కోసం వచ్చేవాడు. సిడీలు, సినిమా సిడీలు, ఇందిరా, మగధీర, చెన్నకేశవరెడ్డి, ఆ సిడీలు అన్నమాట. అవే చెప్పవే. అవే. మావా, నా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చింది చాలరా, ఇంకా మేము మాట్లాడుకుంటాం, నువ్వు వెళ్ళరా. అంటే తనకేమైనా డౌట్స్ వస్తే డౌట్స్ వస్తే నేను క్లారిఫై చేస్తాను కదరా, నువ్వు వెళ్ళరా ప్లీజ్. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారంట, మనం పక్క టేబుల్లో కూర్చుందాం రండి. ఏం మాట్లాడాలి? మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి ఎక్కడో చూసాననే ఫీలింగ్ వస్తుంది. నన్నా ఎక్కడ చూశారు? ఏమో రీసెంట్గానే చూసాను అనిపిస్తుంది, కానీ గుర్తు రావట్లేదు. ఓకే, లీవ్ ఇట్. మీ గురించి చెప్పండి. నిజం చెప్పనా? నిజమే చెప్పండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తానండి. ప్రొఫెషనలీ నేను ఒక మెకానికల్ ఇంజనీర్ని. ఇప్పుడు బైక్ షోరూంలో సర్వీస్ ఇన్ఛార్జ్గా జాబ్ చేస్తున్నాను. నాకు నోట్లో మాట ఆగదు, మనసులో మాట అస్సలు తాగదు. అందుకే ఎక్కువ ఫ్రెండ్స్ కూడా లేరు, ఈ ఒక ఏదో తప్ప. ఇంకపోతే మ్యారేజ్ గురించి అమ్మ చూపించిన సంబంధంలో ఎవరైనా నచ్చితే చేసుకుందాం, లేదంటే వెయిట్ చేద్దాం అని జస్ట్ ఫార్మాలిటీ కలుద్దామని వచ్చాను. బట్ మీరు నాకు నచ్చారండి. యాక్చువల్లీ ఫోటో చూడంగానే ఫిక్స్ అయిపోయాను, మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలని. అందుకే వచ్చాను. మీరు ఓకే అంటే చెప్పండి, నెల తిరగకుండానే పెళ్లి చేసుకుందాం. ఏమంటారు? 1 minute. నాకు ఇష్టం ఉందో లేదో నేనేమనుకుంటున్నానో మీకు అక్కర్లేదా? అది కనుక్కోవడానికే కదండి వచ్చాను, చెప్పండి. సి, నేను మీకు విషయం చెప్తాను. హ్మ్. అది చెప్పిన తర్వాత కూడా మీకు నేను పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు ఆలోచిద్దాం. సరే చెప్పండి. ఐ హ్యావ్ జినోఫోబియా. నాకు రొమాన్స్ అంటే భయం. నేను రొమాన్స్కి ఇంటిమసీకి పనికిరాను. అబ్బాయిలు నన్ను టచ్ చేస్తేనే నాకు షివరింగ్ వచ్చేస్తుంది. అలా అని నన్ను కాదని ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళినా నేను ఊరుకోను. నన్ను పెళ్లి చేసుకుంటే జీవితాంతం ముద్దు ముచ్చట లేకుండా బతకాలి. జీవితాంతం 3 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. నా చేయి కూడా పట్టుకోవడానికి ఉండదు. అది మీకు ఓకేనా? అమ్మయ్య, వీడు కూడా డ్రాప్ అయిపోయాడు. సో నన్ను పెళ్లి చేసుకుని మీరు ఎందుకు ఇబ్బంది పడటం? మీ ఇంట్లో వాళ్ళకి నేను నచ్చలేదని చెప్పేయండి. నాకు ఓకే అండి. పెళ్లి చేసుకుంటే ముద్దు ముచ్చట ఉండాలా ఏంటి? నాకు తోడు కావాలి, బాడీ కాదు. అయినా సెక్స్ అనేది సృష్టికార్యం కోసం చేయాల్సిన ప్రాసెస్, అంతేగాని మన కోరికలు తీర్చుకోవడానికి కాదు కదా. మీకు అర్థం కాలేదనుకుంటా. మన మధ్య రొమాన్స్ కాదు కదా, టచింగ్స్ కూడా ఉండవు, అంతే కదా. నాకు ఓకే. అలా ఎలా ఓకే అంటారు? దిస్ ఇస్ ఇంపాసిబుల్. నాకు ఓకే అంటే మీకేంటండి ఇబ్బంది? మీకు ఫీలింగ్స్ వస్తే కంట్రోల్ చేసుకుంటా. పిల్లలు కావాలనిపిస్తే అడాప్ట్ చేసుకుందాం. నా చేయి పట్టుకోవాలనిపిస్తే గ్లౌజెస్ వేసుకుంటానండి. నేనేమి చేయబట్టుకుంటే అప్పుడు మీకు ప్రాబ్లమే ఉండదు కదా. అవును కదా. మరి మీ ఫ్యామిలీకి ఏం చెప్తారు? నాలోనే ప్రాబ్లం ఉందని చెప్తాను. ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఎందుకు? ఐ లవ్ యూ అండి. చెప్పాను కదా నచ్చేసారని. నాకు ఇంకో వేరే ఆప్షన్ లేదు. వద్దు. ఇప్పుడు ఏం చెప్తా పిచ్చుకోవాలి? కంగారు పడకండి. నేనేం చెప్పానో బాగా ఆలోచించుకొని డిసిషన్ తీసుకోండి. నేను వెయిట్ చేస్తాను.